ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్న శంకర్ నాయక్ మాజీ మంత్రి జానారెడ్డి ముఖ్య అనుచరుడిగా పేరుంది. అంతేకాదు నల్గొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు శంకర్ నాయక్. సామాజిక వర్గాల నేపథ్యంలో శంకర్ నాయక్ కు ఎమ్మెల్సీ ఇస్తే పార్టీలో కూడా గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందన్న ఆలోచన కూడా అధిష్టానం చేసినట్లు తెలుస్తోంది. శంకర్ నాయక్ కు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా ఉన్నాడు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన నుంచి నిరంతరం పార్టీకి సేవలోనే ఉన్నారు. నాగార్జున సాగర్, హుజూర్ నగర్, మునుగోడు ఉప ఎన్నికల్లోనూ నిర్విరామంగా పార్టీ కోసం పనిచేశారు. అప్పట్లో అధికార పార్టీ నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా పార్టీ మారకుండా ఉన్నారు. నల్గొండ జిల్లాలో మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి అండదండలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శంకర్ నాయక్. కాంగ్రెస్ నుంచి ఇవాళ జిల్లా కాంగ్రెస్ దాకా ఒక ఎంపీపీగా, జెడ్పీటీసీగా, బ్లాక్ కాంగ్రెస్గా, మండల పార్టీ అధ్యక్షునిగా, తర్వాత నేను కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించేందుకు ఇవాళ నాకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు గవర్నర్ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా జానారెడ్డి గారు, రఘువీర్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత నాకు బ్లెస్సింగ్ ఇచ్చిన బట్టన్న గారు, మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ కుమార్ అన్న టీపీసీసీ మహేష్ కుమార్ అధ్యక్షుడు మా ఈ లంబాడి కులాలకు ఇవ్వాలని చెప్పి వీళ్ళందరూ కలిసి సజెస్ట్ చేసినందుకు వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటానని చెప్పేసి తెలుసు. కాంగ్రెస్ పార్టీలో నేను చాలా హార్డ్ కోర్కి పనిచేసినాను, కార్యకర్తగా పనిచేసినాను. మొన్న 10 సంవత్సరాలకు 14-15 కేసులు కూడా నా మీద నమోదైనాయి. తర్వాత హుజూర్ నగర్ బై ఎలక్షన్, మునుగోడు బై ఎలక్షన్, తర్వాత నాగార్జున సాగర్ బై ఎలక్షన్లో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా వివరించిన తర్వాత నా పార్టీ సేవకు గుర్తింపుగా నాకు ఇలా మామూలుగా సామాన్య కార్యకర్తను ఒక మామూలు చిన్న కుటుంబంలో మా ఫాదర్ సర్పంచ్గా పనిచేసినారు. ఒక తండాల నుంచి వచ్చినోని కాబట్టి నాకు ఇంత పెద్ద ఎమ్మెల్సీ హోదా ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, మా ముఖ్యమంత్రి గారికి, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారు అందరికీ కూడా ధన్యవాదాలు.